ఐఫోన్ యూజర్లకు భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. యాపిల్ కంపెనీ వస్తువుల్లోని పైథాన్ లైబ్రరీలో లోపం కారణంగా సైబర్ అటాక్స్ జరిగే అవకాశం ఉందని తెలిపింది. యాపిల్ కంపెనీ ఇప్పటికే iOS 18.6 అప్డేట్ ను ప్రకటించింది. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ వంటి యాపిల్ పరికరాల్లో కొన్ని భద్రతా సమస్యలు ఉన్నాయని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఇండియా హెచ్చరికను విడుదల చేసింది. చాలా మంది ఐఫోన్ యూజర్లు తమ ఫోన్లను అప్డేట్ చేసుకోవడం లేదు. పాత iOS మీదే ఫోన్ రన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో ఇమేజ్ IO కాంపోనెంట్ లో లోపం ఉందని, బౌండ్స్ ను సరిగా చెక్ చేయకపోవడం వల్ల ఈ లోపం తలెత్తింది. ఈ లోపాన్ని అదునుగా తీసుకుని రిమోట్ అటాకర్లు సైబర్ దాడులకు పాల్పడే అవకాశం ఉంది. యాపిల్ ఫోన్స్, ప్యాడ్స్, మ్యాక్స్ వాడుతున్న వారు వెంటనే తమ వస్తువుల్ని అప్డేట్ చేసుకోవాలి, లేదంటే పెద్ద సమస్యలో పడతారని CERT తెలిపింది. అయితే ఈ సమస్యకు యాపిల్ పరిష్కారం కూడా అందించింది. హై అండ్ సెక్యూరిటీ కోసం మీ యాపిల్ పరికరాల్లో వెంటనే లేటెస్ట్ సాఫ్ట్వేర్ వెర్షన్ అప్డేట్ చేసుకోవాలని తెలిపింది. ఇలా చేయడం వల్ల ఫోన్ సెక్యూర్ గా ఉంటుంది. ఎల్లప్పుడూ మీ ఐఫోన్ లేదా యాపిల్ పరికరాలు సేఫ్ గా ఉండాలంటే ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవడం చాలా ముఖ్యమైనది. అలాగే తెలియని లింకులను క్లిక్ చేయకుండా జాగ్రత్త వహించాలి. థర్డ్ పార్టీ యాప్లను కూడా ఇన్స్టాల్ చేయడం ప్రమాదకరం. కేవలం యాపిల్ స్టార్ లో ఉన్న యాప్స్ మాత్రమే సురక్షితమైనవి.